హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు బాగున్నారు. ఈరోజు మనం గుంటూరు చికెన్ కుర్మా తయారు చేసుకుందాం. ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. తయారు చేసుకోవడానికి కావాల్సినవి చికెన్ నేను 1 కేజీ తీసుకున్నాను. ఇంకా మసాలాకు కావాల్సినవి పచ్చిమిర్చి, చెక్క లవంగ, యాలకులు, ధనియాలు, కొబ్బరి, ఇంకా ఉల్లిపాయలు పుదీనా ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఈ మసాలాను మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ వేసుకోండి. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. ఆయిల్లో పుదీనా వేసినందుకు మనకి కర్రీకి పుదీనా ఫ్లేవర్ బాగా పట్టుద్ది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుందాం. ఇలా బాగా అంతా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకోమండి, అందుకని మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ముక్కలు కొంచెం ఆయిల్లో బాగా మగ్గాక హాట్ వాటర్ వేసుకోండి, సాఫ్ట్గా వస్తాయి ముక్కలు. పచ్చిమిర్చి పుదీనా వల్ల ఈ కుర్మా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి, అందరూ మీకు నచ్చిద్ది. ఇప్పుడు దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.